నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. ఎమ్మెల్యే మంజూరు చేసిన పనులకు ఆటంకం కలిగిందని ఉప సర్పంచ్ అన్నారు. కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం ముదివర్తి పంచాయతీలోని సమస్యలను గ్రామ సర్పంచ్ పట్టించుకోవడం లేదని ఉప సర్పంచ్ శరత్ చంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరిజనవాడ ప్రైమరీ స్కూల్ శివాలయం వద్ద నీరు నిల్వ ఉండడంతో పిల్లలు, భక్తులు, గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. 1 నుండి 3వ వార్డు వరకు త్రాగునీటిలో మురికినీరు చేరి కలుషితంగా సరఫరా అవడం, ఆ నీరు తాగిన వాళ్లు చర్మ వ్యాధులు, విషజ్వరాలు బారిన పడుతున్నారని, బీసీ కాలనీలో 11 kV విద్యుత్ తీగలు పలుమార్లు తెగి ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందేనని, అది కూడా గాలికి వదిలేశారన్నారు. అలాగే గాంధీనగర్లో తాగునీటి సమస్య ఉండగా నూతన బోరు ఏర్పాటు చేయమని తెలిపినా పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యే మంజూరు చేసిన పనులకు కూడా పంచాయతీ తీర్మానం ఇవ్వకపోవడం, కాలయాపన చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా గోశాలకు కూడా తీర్మానం ఇవ్వకపోవడం బాధాకరమైన విషయమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను ఈ గ్రామ ఉప సర్పంచ్ని. నా పేరు శరత్ చంద్ర. ఈరోజు పంచాయతీ సెక్రటరీ మీద కొన్ని ఆరోపణలు చేశారు. అవన్నీ అవాస్తవం. యాక్చువల్గా ఏంటంటే ఈ ఊర్లో గ్రామ సమస్యలు ఏమి సర్పంచ్ గారికి పట్టట్లేదు. గత కొన్ని నెలలుగా సమస్యలు ఉన్నాయని చెప్తున్నా కానీ పట్టించుకోవట్లేదు. పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పి వాళ్ళ చేత చెప్పించినా కానీ దాని గురించి అసలు ఏమీ ఆలోచించట్లేదు. అందుకని మేము ఈ మధ్య అందరం కలిసి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది పంచాయతీ సెక్రటరీ గారికి. గ్రామంలో అక్కడ తాగునీటి సమస్యలు ఉన్నాయి. వాటర్లో మురికి నీరు మిక్స్ అయ్యి ఒక 2-3 వార్డులకి అవి అదేవిధంగా వెళ్తున్నాయి. దానివల్ల చాలామంది ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పి నేను గత 2 నెలలుగా సెక్రటరీ గారికి, సర్పంచ్ గారికి చెప్తానే ఉన్నాను. వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు. అంతేకాకుండా ఈ తీర్మానాలు గతంలో జరిగిన తీర్మానాల్లో కొంచెం గ్యాపులు ఉంటే మాకు వార్డు మెంబర్లకి, నాకు ఎవరికి తెలియకుండా ఇష్ట ప్రకారం దాంట్లో కొన్ని తీర్మానాల్లో గ్యాపులు ఉంటే కొన్ని పనులు రాసుకొని బిల్లులు పెట్టుకోవడానికి ప్రయత్నించారు. దానివల్ల అది కూడా గత పంచాయతీ సెక్రటరీ ఉన్నప్పుడు జరిగినవి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము మాకు తెలియకుండా చేసిన పనులకి మేము సంతకాలు పెట్టకూడదు కదా. మాకు తెలియజేసిన పనులకి మేము సంతకాలు పెట్టాలి. మాకు తెలియకుండా చేసిన పనులకి మేము ఎట్లా సంతకాలు పెడతాం? అది ప్రతి ఒక్కరి మీద మీటింగ్ పెట్టమని చెప్పి పంచాయతీ సెక్రటరీ గారిని అడగడం జరిగింది. వాళ్ళు మీటింగ్లు పెట్టట్లేదు, రావట్లేదు, గ్రామ సమస్యలు పట్టించుకోవట్లేదు. దీనికి కారణం ఏంటో తెలియట్లేదు. వాళ్ళు ఏంటంటే వైసీపీకి సంబంధించిన సర్పంచ్ గారు ఈ టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు జరగకూడదని చెప్పి కావాలని ఈ విధంగా ఎమ్మెల్యే గారికి, ఈ టీడీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని ఏ పనులు చేయడానికి ముందుకు రావట్లేదు. దీనిపైన ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ఈ సర్పంచ్ మీద తగు చర్యలు తీసుకొని ఈ దృష్టి మేము ఎమ్మెల్యే గారి దగ్గర కూడా తీసుకెళ్తాము. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.